దేవుని బిడ్డల్ని చూసి దేవుని రాకడ సమీపించినప్పుడు ఇవన్నీ కూడా ఎక్కువైతా ఉంటాయి. ఇచ్చకములాడు పెదవులు, అపహసించే పెదవులు. కాబట్టి అందరూ ఒకరికొకరు అబద్ధములు ఆడుతూ ఉంటారు. ఇప్పుడు అబద్ధములు అనేది ఎక్కువైపోతున్నాయి, తక్కువ అవుతున్నాయి అబద్ధాలు అనేది. ఫోన్ ఎప్పుడైతే వచ్చిందో అబద్ధాలు అనేది ఎక్కువైపోయింది. కాబట్టి సోషల్ మీడియాని మనం నమ్మొచ్చు, కానీ చాలా జాగ్రత్తగా దాన్ని వాడుకున్నప్పుడు అది మనకు ఉపయోగకరంగా ఉంటుంది. సోషల్ మీడియాని నమ్మొచ్చు, ఫోన్లోనే నమ్మొచ్చు, కానీ జాగ్రత్తగా మనం ఉపయోగించినప్పుడు అది మనకు ఉపయోగకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అబద్ధములు ఆడేవారు ఎక్కువ అవుతారు. ఎప్పుడు ఎక్కువ అవుతారు? దేవుని యొక్క సమీపం, అతి సమీపంగా ఉన్నప్పుడు అబద్ధములు ఆడేవారు ఎక్కువ. ప్రేమ చల్లారిపోతుంది. ఉన్నదా ప్రేమ? లేదు. ప్రేమ అనేది లేదు, చల్లారిపోతుంది. కాబట్టి మనం చాలా అందరూ ఒకరితో అబద్ధములు, మోసకరమైన మనసు గలవారే ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. ఇచ్చకములు అంటే ఏమిటి? ఇచ్చకములు అంటే తృణీకరించే మాట. నువ్వెందుకు పనికి రావు, నువ్వు భూమి మీద బ్రతకడమే వేస్ట్, నువ్వు ఉపయోగం ఎందుకు, ఇంకా ఇదంతా సాతానికి సంబంధించినటువంటి మార్గం. సాతాని మార్గాన్ని వారు ఎంచుకొని సాతాని మార్గాన్ని వారి నోటి ద్వారా వారు వెల్లడి చేయబడుతుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇచ్చకములాడు పెదవులు, ఇచ్చకములాడు నాలుక వారిలో ఎక్కువగా ప్రబలుతుంటారు దేవుని రాకడ సమయంలో. హల్లెలూయా. విశ్వాసులు నరులలో లేకుండా పోతారు. విశ్వాసులు ఉన్నప్పుడు కొంచెమైనాను దేవుని యొక్క ప్రభావము మనుషులలో ఉంటుంది. విశ్వాసులు లేకుండా పోతే దేవుని ప్రభావం అసలే ఉండదు. విశ్వాసులు ఉన్నప్పుడే, భూమి మీద విశ్వాసులు ఉన్నప్పుడే దేవుని ప్రభావం ఉండదు. హల్లెలూయా. ఉండకుండా గతించిపోయే కాలం వస్తుంది దేవుని బిడ్డ. విశ్వాసులు నరులలో లేకుండా ఉండే కాలము అతి త్వరలో ఉన్నది. విశ్వాసులు నరులలో ఉండకుండా పోయే కాలము సమీపముగా ఉన్నది. ఎప్పుడు విశ్వాసులు నరులలో ఉండకుండా పోతారు అంటే దేవుని రాకడలో ఆయన కడగూర మధ్యాకాశం మందు ఉండి కడగూర ఊదినప్పుడు దేవుని యొక్క బిడ్డలందరూ కూడా మార్పు చెంది తన సమీపమునకు కొలిపబడతారు. హల్లెలూయా. అప్పుడు విశ్వాసులు నరులలో లేకుండా ఉంటారు. విశ్వాసులు నరులలో ఉండరు. విశ్వాసము, క్రిస్టియానిటీ అనగా విశ్వాసంతో ఏమైనా ఉన్నది, ముడిపడినది క్రిస్టియానిటీ. దేవుని బిడ్డలు క్రిస్టియానిటీ అనగా విశ్వాసంతో ముడిపడి ఉన్నది. విశ్వాసంతో నరులలో విశ్వాసులు లేకుండా పోయే కాలం సమీపముగా ఉన్నది. నరులలో, మనుషులలో విశ్వాసులు లేకుండా పోతారు, అది సమీపముగా ఉంది. గర్విష్ఠులు ఎక్కువ అయిపోతున్నారు. గర్వము ఎక్కడికి ఉన్నది? ఒళ్ళంతా దేనితో నింపబడి ఉంటారు అంటే గర్వంతో నింపబడి ఉంటారు. గర్వంతో నింపబడి ఉంటారు. విశ్వాసం నరులో ఉండకుండా గతించిపోతారు. అందరూ ఒకరితోనొకరు అబద్ధములు ఆడుదురు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. అపహసిస్తూ ఉంటారు. అందరు ఎలా ఉండాలి? దేవుని బిడ్డల్ని చూసి దేవుని రాకడ సమీపించినప్పుడు ఇవన్నీ కూడా ఎక్కువైతా ఉంటాయి. ఇచ్చకములాడు పెదవులు, అపహసించే పెదవులు. కాబట్టి అందరూ ఒకరికొకరు అబద్ధములు ఆడుతూ ఉంటారు. ఇప్పుడు అబద్ధములు అనేది ఎక్కువైపోతున్నాయి, తక్కువ అవుతున్నాయి అబద్ధాలు అనేది. ఫోన్ ఎప్పుడైతే వచ్చిందో అబద్ధాలు అనేది ఎక్కువైంది. కాబట్టి సోషల్ మీడియాని మనం నమ్మొచ్చు, కానీ చాలా జాగ్రత్తగా దాన్ని వాడుకున్నప్పుడు అది మనకు ఉపయోగకరంగా ఉంటుంది. సోషల్ మీడియాని నమ్మొచ్చు, ఫోన్లోనే నమ్మొచ్చు, కానీ జాగ్రత్తగా మనం ఉపయోగించినప్పుడు అది మనకు ఉపయోగకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అబద్ధములు ఆడేవారు ఎక్కువ అవుతారు. ఎప్పుడు ఎక్కువ అవుతారు? దేవుని యొక్క సమీపం, అతి సమీపంగా ఉన్నప్పుడు అబద్ధములు ఆడేవారు ఎక్కువ. ప్రేమ చల్లారిపోతుంది. ఉన్నదా ప్రేమ? లేదు.
ప్రేమ అనేది లేదు, చల్లారిపోతుంది. కాబట్టి మనం చాలా అందరూ ఒకరిలో అబద్ధములు మోసకరమైన మనసు గలవారే ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. ఇచ్చకములు అంటే ఏమిటి? ఇచ్చకములు అంటే తృణీకరించే మాట. నువ్వెందుకు పనికి రావు, నువ్వు భూమి మీద బ్రతకడమే వేస్ట్, నువ్వు ఉపయోగం ఎందుకు, ఇంకా ఇదంతా సాతానికి సంబంధించినటువంటి మార్గం. ఇది సాతాని మార్గాన్ని వారు ఎంచుకొని సాతాని మార్గాన్ని వారి నోటి ద్వారా వారు వెల్లడి చేయబడుతుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇచ్చకములాడు పెదవులు, ఇచ్చకములాడు నాలుక వారిలో ఎక్కువగా ప్రబలుతుంటారు దేవుని రాకడ సమయంలో. హల్లెలూయా. విశ్వాసులు నరులలో లేకుండా పోతారు. విశ్వాసులు ఉన్నప్పుడు కొంచెమైనాను దేవుని యొక్క ప్రభావము మనుషులలో ఉంటుంది. విశ్వాసులు లేకుండా పోతే దేవుని ప్రభావం అసలే ఉండదు. విశ్వాసులు ఉన్నప్పుడే, భూమి మీద విశ్వాసులు ఉన్నప్పుడే దేవుని ప్రభావం ఉండదు. హల్లెలూయా.